హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై మంత్కి సంబంధించి డేస్ అండ్ థీమ్స్ అనే టాపిక్ గురించి చూద్దామండి. ఓకే, సో జూలై 1న మనం నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటాం. మన ఇండియాలో నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటాం. 1991 నుంచి మనం ఈ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ 2026 యొక్క థీమ్ వచ్చేసి బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అనే థీమ్తో వచ్చిందండి 2026. దీన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అలాగే ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ కిందకి వస్తుందండి. దీనికి జేపీ నడ్డా గారు ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మనం ఈ దినోత్సవాన్ని డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జ్ఞాపకార్థంగా చేసుకుంటాం. డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ బర్త్ అండ్ డెత్ యానివర్సరీ రోజు జూలై 1. అప్పటి నుంచి మనం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ బిధాన్ చంద్రరాయ్ వెస్ట్ బెంగాల్కి సెకండ్ సీఎంగా పనిచేశారండి. తర్వాత ఇదే జూలై 1న మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డేగా జరుపుకుంటారు, జిఎస్టీ డేగా. ఈ థీమ్ వచ్చేసి 2026కి జిఎస్టీ సింప్లిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ ఎంపవర్డ్ ఇండియా అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ అండి. జిఎస్టీ సింప్లిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ ఎంపవర్డ్ ఇండియా. జిఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ కదండి. ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అనేది ఈ జిఎస్టీ డేని కండక్ట్ చేస్తుంది. మనం జిఎస్టీ డేని 2017 నుంచి చూస్తున్నామండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డే జూలై 4 అనమాట. జూలై 4న ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్, సహకార సంఘాల గురించి అండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అనే దినోత్సవాన్ని జూలై 4న జరుపుకుంటారు. దీని ఈ 2026 థీమ్ వచ్చేసి కోఆపరేటివ్స్ ఫర్ పీస్ఫుల్ వరల్డ్. దీనికి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్స్ అలయన్స్ అనేది 1923 నుంచి ఈ డేని జరుపుకుంటూ వస్తుంది. 1995 నుంచి యునైటెడ్ నేషన్స్ అధికారికంగా గుర్తింపు పొందిందనమాట. 1995 నుంచి యునైటెడ్ నేషన్స్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ వీళ్ళిద్దరూ ఈ డేని జరుపుతారు. ఓకే, సో ఎవ్రీ ఇయర్ జూలై మంత్లో వచ్చేటటువంటి ఫస్ట్ సాటర్డేని ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్గా జరుపుకుంటారు. సో ఈ ఇయర్ జూలై 4న ఫస్ట్ సాటర్డే వచ్చింది కాబట్టి జూలై 4న జరుపుతున్నారు. ఓకే, నెక్స్ట్ జూలై 6 ఓల్డ్ జూనోసిస్ డేగా జరుపుకుంటారు. థీమ్ వచ్చేసి వన్ వరల్డ్ వన్ హెల్త్ ప్రివెంట్ జూనోసిస్ అనేది ఈ ఇయర్ థీమ్ అండి. వన్ వరల్డ్ వన్ హెల్త్ ప్రివెంట్ జూనోసిస్ అనేది ఈ దినోత్సవానికి ఉన్నటువంటి థీమ్ 2026లో. సరే, దీన్ని WHO వాళ్ళు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ అనిమల్ హెల్త్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ర్యాబీస్ వ్యాక్సిన్ 1885 జూలై 6న లూయిస్ ప్యాచర్ ఒక మనిషికి అడ్మినిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని దీని గుర్తుగా ఈ దినోత్సవాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ జూలై 7 వచ్చేసి ఓల్డ్ కిస్వాహిలీ లాంగ్వేజ్ డే. ఇది ఆఫ్రికన్ లాంగ్వేజ్ అండి. మొదటి ఆఫ్రికన్ లాంగ్వేజ్, యుఎన్ గుర్తింపు పొందినటువంటి, యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన మొదటి లాంగ్వేజ్ ఓల్డ్ కిస్వాహిలీ లాంగ్వేజ్ డేగా జరుపుకుంటారు జూలై 7. సో థీమ్ వచ్చేసి కిస్వాహిలీ ఫర్ పీస్, సొలిడరిటీ అండ్ గ్లోబల్ ఎకనామిక్ డిప్లొమసీ అనేది 2026 యొక్క థీము. 2022 నుంచి జరుపుకుంటున్నారు. ఓకే, సో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తారు. నెక్స్ట్ జూలై 10 నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే. దీన్ని 2021 నుంచి జరుపుకుంటున్నాము. ఈ 2026కి సంబంధించి అఫీషియల్ థీమ్ ఏది రిలీజ్ చేయలేదండి. తర్వాత దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ కిందకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ కిందకి వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్ జూలై 11 ఓల్డ్ పాపులేషన్ డేగా కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ద ఫ్యూచర్ అనేది థీమ్ అండి. ఫ్రమ్ 1989 నుంచి మనమే జరుపుకుంటున్నాం. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ జూలై 12
జూలై 12 మలాలా డేగా జరుపుకుంటారు. మలాలా డేగా థీమ్ వచ్చేసి సేఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్. సేఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అనేది దీని థీము. 2013 నుంచి జరుపుకుంటున్నాము. యునైటెడ్ నేషన్స్ అలాగే మలాలా ఫండ్ కలిపి దీన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ జూలై 15 ఓల్డ్ యంగ్ స్కిల్స్ డేగా జరుపుకుంటారు. ఓల్డ్ యూత్ స్కిల్స్ డేగా జరుపుకుంటారు. థీమ్ వచ్చేసి స్కిల్స్ ఫర్ షేర్డ్ ఫ్యూచర్ అనేది థీమ్ అండి. 2015 నుంచి జరుపుకుంటున్నారు. యునైటెడ్ నేషన్స్ అలాగే యునెస్కో వాళ్ళు నిర్వహిస్తారు. నెక్స్ట్ జూలై 17 ఓల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అనేది ఈరోజు జరుపుకుంటారు. జూలై 17న ఈ 2026కి సంబంధించి అఫీషియల్ థీమ్ రిలీజ్ చేయలేదు. అలాగే 1998 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వారు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ జూలై 18ని నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా జరుపుకుంటారు. ఈ 2026 థీమ్ వచ్చేసి ఇట్స్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు కాంబాట్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ అనే థీము. 2010 నుంచి దీన్ని జరుపుకుంటున్నాము. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ జూలై 20 వచ్చేసి ఇంటర్నేషనల్ చెస్ డేగా జరుపుకుంటారండి. జూలై 20. సో థీమ్ వచ్చేసి 2026కి చెస్ ఫర్ పీస్ అనేది థీమ్ అండి. ఫిడే సంస్థ వాళ్ళు 1966 నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నప్పటికీ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2019లో దీన్ని అధికారికంగా చేయడం స్టార్ట్ చేశారు. సో ఎవరు చేస్తారంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ వాళ్ళు అలాగే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కలిపి దీన్ని కండక్ట్ చేస్తారు చెస్ డేని. నెక్స్ట్ జూలై 22ని నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డేగా జరుపుకుంటారు. మనం ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకునే దినోత్సవంగా జరుపుకుంటాం జూలై 2020న. దీనికి ఉన్న స్లోగన్ వచ్చేసి హర్ ఘర్ తిరంగా. 1947 నుంచి జరుపుకుంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందకి ఇది వస్తుందన్నమాట. వాళ్ళు నిర్వహిస్తారు. నెక్స్ట్ జూలై 24 ఇన్కమ్ ట్యాక్స్ డే ఇన్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ డేగా జరుపుకుంటాం మనము. దీని యొక్క థీమ్ 2026కి వచ్చేసి వికసిత్ భారత్ త్రూ ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్. 2010 నుంచి జరుపుకుంటున్నాం. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కిందకు వస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ జూలై 26ని కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం. సో దీని యొక్క థీమ్ వచ్చేసి ఇయర్కి ట్రిబ్యూట్ టు ది బ్రేవ్ హార్ట్స్. 1999 నుంచి జరుపుకుంటున్నాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ జూలై 28న ఓల్డ్ హెపటైటిస్ డేగా జరుపుకుంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అనేది థీమ్ అండి. దీన్ని 2010 నుంచి జరుపుకుంటున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్ డే ఆర్ గ్లోబల్ టైగర్ డేగా జరుపుకుంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి సెక్యూరింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ ఇండిజినస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్. 2010 నుంచి జరుపుకుంటున్నాం. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే గ్లోబల్ టైగర్ ఫోరం వాళ్ళు, గవర్నమెంట్స్ ఆఫ్ టైగర్ రేంజ్ కంట్రీస్, కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ ఈ ముగ్గురు కలిసి నిర్వహిస్తారు. నెక్స్ట్ జూలై 30న వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ డేగా జరుపుకుంటారు. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ట్రాప్డ్ బిహైండ్ ద స్కామ్. 2014 నుంచి జరుపుకుంటున్నారు. ఎవరు కండక్ట్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ డేస్ అండ్ థీమ్స్కి సంబంధించి ఆ డే ఏంటి, ఆ థీమ్ ఏంటి, ఎలా ఉన్నదో అలాగే గుర్తుపెట్టుకోండి. వేరేలాగా ట్రాన్స్లేట్ చేసుకోవడం, ఓన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేయొద్దండి. ఇది ఎలాగుందో అలాగే గుర్తుపెట్టుకోండి. డే అండ్ ఆ థీమ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.